వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటించనున్నారు. వారం పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటించబోతున్నారు. రక్షణ, పౌర, అణు ఇంధన రంగాలలో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఫ్రాన్స్ లో జరిగే G7 సదస్సుకు మోదీ హాజరు కాబోతున్నారు. G7 సదస్సులో ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ కాబోతున్నారు. కీలకమైన సముద్ర మార్గాలలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నీటి అడుగున సైనిక పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్ తో కీలక రక్షణ ఒప్పందాలను కుదిరించుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒమన్ జలసంధిలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా సముద్ర గర్భంలో ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడానికి భారత నౌకాదళం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరిన్ని జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు 2 ఏళ్ల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల విలువైన స్కార్పియన్ జలాంతర్గాముల ఒప్పందంపైన కూడా చర్చలు జరగనున్నాయి. 2 ఏళ్ల క్రితమే ఈ ఒప్పందం జరిగిన సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్ట్ అమలు ఆలస్యమవుతుంది. ఇవాల్టి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటించనున్నారు. వారం పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటించబోతున్నారు. రక్షణ, పౌర, అణు ఇంధన రంగాలలో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఫ్రాన్స్ లో జరిగే G7 సదస్సుకు మోదీ హాజరు కాబోతున్నారు. G7 సదస్సులో ట్రంప్ తో పాటు మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కీలకమైన సముద్ర మార్గాలలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నీటి అడుగున సైనిక పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ యోచిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్ తో కీలక రక్షణ ఒప్పందాలను కుదిరించుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒమన్ జలసంధిలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా సముద్ర గర్భంలో ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడానికి భారత నౌకాదళం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరిన్ని జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరితో పాటు 2 ఏళ్ల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల విలువైన స్కార్పియన్ జలాంతర్గాములను ఒప్పందాలపైన కూడా చర్చలు జరగనున్నాయి. 2 ఏళ్ల క్రితమే ఈ ఒప్పందం జరిగిన సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్ట్ అమల్లో ఆలస్యం అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఇవాల్టి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. అయితే ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియాలో కూడా పర్యటించబోతున్నారు. అయితే ఈ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అటు ప్రధాని మోదీ మొత్తం వారం రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి కూడా 19వ తేదీ వరకు కూడా విదేశీ పర్యటన ఉండబోతోంది. ప్రధానంగా యూరోప్ లో ఉన్నటువంటి ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో కూడా ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ప్రధాని పర్యటన మొత్తం 4 ప్రధాన కార్యక్రమాల్లో కూడా ఆయన అక్కడ పాల్గొనబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొదట ఈ రోజు, రేపు 2 రోజులు కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇందులో ప్రత్యేకంగా గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పై కూడా సమీక్షించే అవకాశం కూడా ఉంది. ఇరు దేశాల స్టార్టప్లు, పెట్టుబడులను ప్రోత్సహించే భారత్ ఇన్నోవేట్స్ పై కూడా వీరు సంయుక్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో కీలకంగా కూడా అటు స్టార్టప్ కంపెనీలు పెంపొందించి అటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈ ఫ్రాన్స్ లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ సమావేశంలో కూడా చర్చించేటువంటి పరిస్థితి ఉంది. ఒక 2వ విడతకు సంబంధించి 14 నుంచి 15, 16 3 రోజుల పాటు కూడా స్లోవేకియాలో ప్రధాని పర్యటన ఉండబోతుంది. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు కూడా ఆయన అక్కడ పర్యటించబోతున్నారు. ఇందులో ఒక కీలక పరిణామం అంటే 1993 తర్వాత స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక్క భారత ప్రధాని ఇప్పటి వరకు అక్కడ ఎవరు పర్యటించలేదు. తొలిసారి ప్రధాని మోదీ అక్కడ పర్యటించిన నేపథ్యంలో ఈ ఇరు దేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి రైల్వే తయారీ రంగాలపై కూడా సహకారంపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో కూడా పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నట్లయితే మనకు సమాచారం అయితే ఉంది. అలాగే ఇంకా 3వ విడతలు G7 సదస్సులో ప్రధాని మోదీ అలాగే ట్రంప్ భేటీ కూడా కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. ప్రధానంగా ఏదైతే భారత్ తరపున అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ పై కూడా చర్చ జరగబోతుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.